అన్న నమస్కారం అండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసు మీద దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు కూడా అది మర్చిపోరు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మనల్ని చాలామంది ఇష్టపడుతుంటారు. మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మనల్ని ఇష్టపడే అభిమానులు దానికి రియాక్ట్ అవుతారు. నన్ను బోసడికి అన్నారు కాబట్టి నా అభిమానులు దానికి రియాక్ట్ అయ్యి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, దాంట్లో తప్పేముంది అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈరోజు టీడీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ నిన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర నిరసన తెలియజేశారు. ఈరోజు జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసన తెలియజేశారు. జోగి రమేష్ ఇంటి పైన దాడి చేశారు. నిన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర నిరసన తెలియజేసింది టీడీపీ కార్యకర్తలు. ఈరోజు జోగి రమేష్ ఇంటి దగ్గర దాడి చేసింది టీడీపీ కార్యకర్తల లేదా వైసీపీ కార్యకర్తల, లేకుంటే జోగి రమేష్ ఆడుతున్న ఒక డ్రామానా అనేది తెలియాల్సి ఉంది. ఒకసారి జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాము, వినండి. చెప్పు. చంద్రబాబు సారథ్యంలో లోకేష్ నేతృత్వంలో నిన్న కాపు నాయకుడు మాజీ మంత్రివర్యులు వంగవీటి మోహన రంగ గారికి ప్రధాన అనుచరుడు రాజశేఖర్ రెడ్డి గారి అడుగు వేసిన అంబటి రాంబాబు గారి మీద సిగ్గులేదురా నీక? ఎవర్రా కాపునేత? కాపునేత ఎవర్రా? అరే, కాపుల కోసం అంబటి రాంబాబు ఏం చేశారా? ఉద్యమాలు చేశాడా? ధర్నాలు చేశాడా? కాపుల కోసం ఏం చేశాడు అంబటి రాంబాబు? కాపు నేతగా ప్రకటించుకున్నారు. నిన్నటిదాకా వైసీపీ లీడరు అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు అని చెప్పేసి మీరు హెడ్ లైన్స్ చేసుకున్నారు కదరా. సడన్ గా కాపు నేత ఎలా బయటకు వచ్చాడు? కులాలతో రాజకీయం చేయడానికా? కులాలను రెచ్చగొట్టడానికా? కాపులు రెచ్చగొట్టడానికా? అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపుల కోసం ఏం చేశాడు? ధర్నాలు చేశాడా, లేకుంటే యుద్ధాలు చేశాడా, యజ్ఞాలు చేశాడు? ఏం చేశాడు కాపు నేతగా ప్రకటించుకోవడానికి? రంగా గారితో పోలుస్తున్నారు ఈ అంబటి రాంబాబుని. వాడు ఒక వీధి కుక్క. రంగా గారు శిఖరం, ఆయన ఎంత గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో అంబటి రాంబాబుని పోలుస్తున్నాడంటే వీడికి నిజంగా సిగ్గుందా సిగ్గులేదో నాకు అర్థం కాలే. నిజంగా ఒకనొక టైంలో అంబటి రాంబాబు కాపులను దూషించాడు. కాపులు మందుకి మద్యానికి అలవాటు పడిపోతారు, వాళ్ళు తెలివి తక్కువ వ్యక్తులు అనే కాపులను దూషించాడు. అలాంటిదే ఈరోజు కాపు నేతగా మీరు ప్రకటిస్తున్నారు. సిగ్గుందరా అసలు కొద్దిగా మీకు? కడుపు అన్నదిన్నారా, గడి తిన్నారా? ఎవర్రా కాపు నేత? కాపు నేత కాపుల కోసం ఏం చేశారా? కాపుల కోసం ఏం చేశాడు అంబటి రాంబాబు? అంటే కులాలు గొడవలు పెట్టాలి, కాపుని రెచ్చగొట్టాలి, కాపుని రెచ్చగొట్టి కమ్మోల మీదకు తోలాలి, కమ్మోలు రెచ్చిపోవాలి. ఇప్పుడు కాపులు కమ్మలు కొట్టుకుంటే మనం దాన్ని రాజకీయం చేద్దాం. ఇలాంటి కుల రాజకీయం చేయబట్టే కదంటారా మీకు ఈ గతి పెట్టింది. ఇలా కుల రాజకీయం చేయబట్టే కదా ఈరోజు మీకు గతి పెట్టింది. సిగ్గు లేకుండా కుల రాజకీయాలు చేస్తున్నారు. ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు దాన్ని దాడి అనరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అది మనల్ని ఇష్టపడే వ్యక్తులు దానికి రియాక్ట్ అవుతారు అని. నిన్న జరిగింది దాడి కాదు, రియాక్షన్. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని దూషించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభిమానులు దానికి రియాక్ట్ అయ్యారు. దాడి వేరు, రియాక్ట్ వేరు. మీ నాయకుడు చెప్పిన మాటల ప్రకారమే చూస్తే నిన్న జరిగింది రియాక్షన్, దాడి కాదు. దాడికి రియాక్షన్ చాలా తేడా ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. దాన్ని ఫాలో అవ్వు. జగన్మోహన్ రెడ్డి మాట అంటే నీకు లెక్కలేదా? జగన్మోహన్ రెడ్డి మాట నువ్వు వినవా? నువ్వా? అవులే ఉంది. ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, బలహీన వర్గాల కుటుంబం మీద నాకు అర్థం కాదు. ప్రతిసారి కులాన్ని ఎందుకు ముందు పెడతారా? నాకు అర్థం కాలేదు. అరే, మీరు తప్పులు చేస్తారు, లుచ్చా పనులు చేస్తారు, యదవ పనులు చేస్తారు, పనికిమాలి పనులు చేస్తారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటే కులాన్ని ముందు పెడతారు ఎందుకురా? నిన్నటిదాకా అసలుకి కాపు నేత ఏడైనా సరే అంబటి రాంబాబుని మీరు మాట్లాడారా?
నీ గురించి వస్తే నువ్వు సడన్గా బీసీ నేత అయిపోయావు. మన అసలు బీసీల కోసం నువ్వేం చేసావు, బీసీల కోసం నువ్వేం నిలబడ్డావు, సడన్గా నువ్వు బీసీ నేత ఎలా అయిపోయావు? అంటే వీళ్ళు ముందు కులాన్ని పెడతారు, కులాన్ని పెట్టి రాజకీయాలు చేస్తారు. కులం 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 ఎన్ని రోజులు రా కులంతో రాజకీయం చేస్తారా? అలానే అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నువ్వు ఒక బచ్చాగాడి వాళ్ళ ముందు. ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చాగాడివి. నిన్ను మట్టి పెట్టడం ఏంద్రా? నిన్ను మట్టి పెట్టాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? వాళ్ళ ముందు నువ్వు బచ్చాగాడివి. వాళ్ళు చెప్పులు తోటన్నా కూడా పనికిరావు నువ్వు నా దృష్టిలో. సిగ్గు లేకుండా నిన్ను మట్టి పెడతారంట. నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు అక్కడికి వస్తున్నా. రాజులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గోండాల్ని, పిక్ పాకెట్లని, గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని మొత్తాన్ని కూడా దించాడు. ఆయన దించాడా? నువ్వు దించావా? ఏరా జోగి రమేష్, లోకేష్ గారు దించారా లేకుంటే నువ్వు దించావా? నాకు తెలిసి నువ్వే దించావురా. నువ్వే దించుంటావు. సింపతి కోసం, సింపతి డ్రామా కోసం నువ్వే ఈ డ్రామా ఆడావేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాడి చేసింది టీడీపీ కార్యకర్తలా లేకుంటే వైసీపీ కార్యకర్తలా అనేది అసలు తెలియటంలే. మెడలో టీడీపీ కండువలు వేసుకొని జెండాలు పట్టుకొని వచ్చి దాడి చేసినంత మాత్రాన టీడీపీ కార్యకర్తలు అయిపోతారనుకుంటే నీ పొరపాటు. ఎందుకంటే అది ఒక డ్రామా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. మీరే కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ మెడలో టీడీపీ కండువలు వేసి జెండాలు పెట్టి పెట్రోల్ బాంబులతో మా ఇంటి మీద దాడి చేయండి, దాన్ని మేము టీడీపీ వైపు తిప్పుతాము, టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని దాని మీద తిప్పుతాము అని ఒక డ్రామా కూడా ఆడి ఉండొచ్చు. నిన్ను నమ్మటానికి లేదు. నువ్వు చేసినా చేసి ఉంటావు. నువ్వు చేసినా చేసి ఉంటావు. నువ్వు నీచును. నువ్వు నీ మీద దాడి చేయటం నిజంగా అంటే టీడీపీ కార్యకర్తలు చేశారా ఇంకోటి చేశారా పక్కన పెడితే మీరు లుచ్చా మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోరు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏమే అవి గుర్తుండి పెట్టుకోవాలి ఫస్ట్ మీరు. నిన్న అంబటి రాంబాబు తిట్టిన తర్వాత నువ్వు బయటకు వచ్చి నారా లోకేష్ గారిని నువ్వేమని మాట్లాడతావు? నువ్వు ఏమని దూషిస్తావురా? బచ్చాగాడు కొవ్వు తగ్గించుకో అని దరిద్రంగా మాట్లాడతావు, నీచంగా మాట్లాడతావు లోకేష్ గారికి. అలా వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు రియాక్ట్ అవుతారు కదా. దాంట్లో తప్పేముంది? మీ నాయకుడిని తిట్టారు అని మీరు ఆపాదించుకొని టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లోకేష్ గారిని డైరెక్ట్గా తిట్టినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా తిట్టినప్పుడు వాళ్ళు దాడి చేస్తే తప్పేముంది? మీరు దాడి చేస్తే తప్పు లేదు, మీరు దాడి చేస్తే సమర్థించుకున్నారే. ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఒకవేళ దాడి చేస్తుంటే దాన్ని తప్పేముంది మీ లెక్క ప్రకారం వస్తే? ఏ రోజు కూడా ఇంకొక విషయం చెప్తున్నా, ఏ రోజు కూడా మీరు చాలా రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు దూషించారు, ఎన్నోసార్లు వ్యక్తిగతంగా మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. ఏ రోజు కూడా టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మీ ఇంటి మీదకి రాలా, మీ ఇంటి మీద దాడి చేయలా, మీ మీద దాడి చేయలా, ఏ రోజు కూడా చేయలా. సహనంతో ఉన్నారు వాళ్ళు, సహనంతో ఉన్నారు. ఎంతకాలం సహనంతో ఉన్నారు? మీరు తిడుతూ ఉంటే పడుతూ ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మంచివారు, ఆయన కూల్గానే ఉంటాడు. ఆయన పోతే పాణీలే ఎదవలు మాట్లాడితే మాట్లాడింది అనుకుంటారు, ఆయన అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలు ఆయన అనుకున్నాడు, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా పోతే పోనీలే అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు అనుకోవటంలే. మేమేం కాగము, ఇన్ని రోజులు ఆగాము, ఇంకా మేము ఆగితే మేము చేతగానతనంలాగా ఉంటాము, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని మీ ఇంటి ముందుకు వచ్చి నిరసన తెలియజేసి ఉంటారు. లేదా ఈరోజు నీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు నువ్వే ఒక డ్రామా ఆడుంటావో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఏదేమైనా కానీ ఒకటి ఉంటుంది అనమాట, ఒక లైన్ ఒకటి ఉంటుంది. నువ్వు నేర్పిన విద్యే కదా నీరసాక్ష, నువ్వు నేర్పిన పాఠమే కదా నీరసాక్ష అనేది ఒక లైన్ ఉంటుంది. ఈరోజు అదే జరుగుతుంది. నీ నోరు అదుపులో పెట్టుకుంటే మీ జోలికి ఎవ్వరు రారు. వ్యక్తిగతంగా మాట్లాడతారో లేకుంటే వ్యక్తిగతంగా దూషిస్తారనుకుంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు.
అందరూ ఒకలాగా ఉండరు. రోజులు మారుతున్నాయి, కాలం మారుతుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. మనం కూడా నీతిగా రాజకీయాలు చేయాలి. ఇలాంటి కుల రాజకీయాలు, వ్యక్తిగతంగా దూషించడాలు ఎన్ని ఆపాలి జోగి రమేష్? గుర్తుపెట్టుకో, ఎన్ని ఆపాలి, లేకుంటే చెక్కేస్తారు. గుర్తుపెట్టుకో. జై హింద్.